ఇప్పుడు పాడిన పాట మై ఫేవరెట్ సాంగ్. గూడూరు అసెంబ్లీలో మా యేసుదాస్ గారు ఎప్పుడు పాట పాడించేవాడు. అది ఒకరోజు కొన్ని మాసాల కిందట నాకు జ్ఞాపకం వచ్చి, నా రూమ్లో యామహా ఉంటుంది, ఒక హార్మోనియం కూడా ఉంటుంది. ఆ యామహాలో పాడుతున్నాను, ఏడుస్తున్నాను. నేను ప్రభువా తరతరమున ఫస్ట్ లైన్, ఐ లవ్ ఇట్. దానికి అర్థమేం తెలిసిన, ప్రభువా తరతరముల నుంచి, అది ఎక్కడుంది వాక్యం? ఇప్పటి వద్దు, 91లో ఉంది. ఏమనుంది? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచా? మొన్నటి నుంచా? నువ్వు పుట్టినప్పటి నుంచా? తరతరముల నుంచి. ఎన్ని తరాలండి తెలుసా మీకు? తెలియదు. నోవహు ఓడల నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి. అర్థమైందండి? అది మీకు అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలా. నోవహు ఓడల నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి, అప్పటి నుంచి దేవుని యొక్క విశ్వాసత, నమ్మకత్వం ప్రతి ఒక్కరూ చవి చూసినారు. మన పితరులు, నాకు మా తాత వరకే తెలుసు. మా తాత జర్మియా వాజ్ పాస్టర్, ఆయన భార్య రాహేలమ్మ సండే స్కూల్ టీచర్, అంతవరకే తెలుసు. ఆ తర్వాత వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళ నాయన ఎవరు మా నాకు తెలియదు. మీకు తెలుసునా? తెలియదంట. ఎన్ని తరాల వరకు తెలుసు? నాకు మీ తాత వరకు తెలుసు. కొంతమంది ముత్తాతలు కూడా ఉంటారు. ఆ తాత వాళ్ళ ఫాదర్ కూడా కొన్ని ఇళ్లలో ఉన్నారు. తల్లి అవ్వ ఒక తల్లి కూడా ఉన్న కొన్ని ఇళ్లలో ఉన్నారు. అంతే. మ్యాక్సిమం. బియాండ్ దట్ మనకు తెలియదు. మనం ప్రశ్నించం కూడా, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం కూడా చేయం. కానీ ఒకటి మాత్రం నిజం. ఏంటి? తరతరాలుగా, సంవత్సరాలుగా, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ఎన్నో సంవత్సరాల నుంచి మన పితరులను దేవుడు కాపాడినాడు. ఆయన విశ్వాసతను మనకు కనపరిచినాడు. గనుకనే మనం ఇప్పుడు ఈ విధంగా బెరాకాలు కూర్చున్నాం. అవునా కాదా? అది ఎప్పుడు మనం గ్రహం చేసుకోవాలా. అది చేసినప్పుడు నేను ఏడుస్తా ఉన్నా, ఏడిచి పాడుతా ఉన్నా. ఎంతో వివశమైపోతాను. ఫస్ట్ లైన్ పాడతాను. ప్రభువా తారా, పాడండి. ప్రభువా తారా తార. వినండి, పాడే పద్ధతి ఉంది. నేను పాడుతాను, వినండి. ఒక లాస్ట్ లైన్లో కూడా తప్పు చేస్తా ఉన్నాను. ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా. అట్లా పాడాలి. యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకును నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు. ఇప్పుడు పాడదాం. మొదటి వచనం మాత్రమే. నేను పాడినట్టే పాడండి. ప్రభువా తారా తరముల నుండి, ప్రభువా తారా తరముల నుండి కొనివాస స్థలము నీవే, కొనివాస స్థలము నీవే, యుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకును నీవే మా దేవుడవు. తగ్గించేసానండి. టెంపో మెయింటైన్ చేయాలా. నాటికి వచ్చినప్పుడు గాలిపోయింది ఆ టైర్లో. మళ్ళా పాడండి. ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములకును నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు. ఈ పాట నన్ను ఎంతగానో ఆదరించింది. ఎంతో ఆయనకు కృతజ్ఞత అనేది మనలో ఉత్పన్నమవుతుంది.
దేవుని ఎడల మనకు ఉండవలసిన కృతజ్ఞత, గ్రేట్ఫుల్నెస్ షుడ్ బి ఇంక్రీజ్డ్, మల్టిప్లైడ్ డే ఆఫ్టర్ డే. దినదినము ఆయన ఎడల ఉన్నటువంటి కృతజ్ఞతా భావం ఎదగాలి. అప్పుడే మనం ఆయనకు లోబడతాం, ఆయన మాటను వింటాం, ఆయన మాట చొప్పున జీవిస్తాం. ఈ పాట ఎంతో నాకు నా జీవితానికి ఎంతో మేలు చేసింది కనుక ఆ పాటలో నుంచే ఇంకొక పాట దేవుడు నాకు ఇచ్చినాడు. సేమ్ థింగ్, సేమ్ థీమ్ ఇస్ ది సేమ్. కొన్ని నెలల క్రితమే రాశాను ఈ పాట. మా దేవుడవు నీవే, మా ప్రభుడవు యేసు నీవే, తరతరములకు నీవే, మా నివాస స్థలము నీవే. స్తుతులను చెల్లించదము, హల్లెలూయా పాడదము. చిత్తమైతే రేపు కానీ ఈరోజు రాత్రి కానీ పాడదాం ఈ పాట. నేను హార్మోనియం తీసుకుంటే కానీ రాగం రాదు, ఇప్పుడు వద్దులే, టైం లేదు. మా దేవుడవు నీవే, మా ప్రభుడవు యేసు నీవే, తరతరములకు నీవే, మా నివాస స్థలము నీవే. మా దేవుడవు నీవే, మా ప్రభుడవు యేసు నీవే, మా దేవుడవు నీవే, మా ప్రభుడవు యేసు నీవే, తరతరములకు నీవే, మా నివాస స్థలము నీవే, తరతరములకు నీవే, మా నివాస స్థలము నీవే. స్తుతులను చెల్లించదము, హల్లెలూయా పాడెదము. స్తుతులను చెల్లించదము, హల్లెలూయా పాడెదము. మా దేవుడవు నీవే. ఆయనే మన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని కాపాడి సంరక్షిస్తున్న దేవుడు, మనల్ని కొనసాగిస్తున్న దేవుడు, మనల్ని ఈడ్చేది ఒక పాట ఒకటి ఉంది, మనం ఎప్పుడు పాడుతుంటాం. అది ఏం పాట? అది మా ఫ్యామిలీ సాంగ్. అది మనకింత అది పాడండి. తానప్పగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే, తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే. కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఏమైంది లాస్ట్ లైన్? ఈడేర్చేవాడు అని ఉంది. భలే మంచి మాట అది. ఆయన కాపాడమే కాకుండా మనల్ని ప్రతి దినము, ప్రతి క్షణము, అంటే ప్రతి దినం, ప్రతి పూట కూడా మనం నడుపుకుంటూ పోయేవాడు. కాను విడువడు, ఎడవాయాడు. నేను అరవిందం గారికి ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా, అన్న ఎట్లున్నారంటే, ఏదో కొనసాగుతున్నామాయా అంటాడు ఆయన. కొనసాగుతున్నాం, కొనసాగించే దేవుడు, ఆయన భద్రపరిచే దేవుడు. అది మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత నిండుకొని ఉండాలి ఎప్పుడే కానీ. అప్పుడే దేవుని మాటకు లోబడే వాళ్ళంగా ఉంటాం. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. రాత్రికి పాడదాం, అది దేవుని చిత్తం. అది యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు అందరూ కలిసి తెలుగులో చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. The word that Isaiah the son, 2వ వచనం, and it shall come to pass. నేను 2-3 వచనాలు నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఆ తర్వాత మీరు తెలుగులో చదవండి అని చెప్పిన. నేను మొదలు పెడతాను, మొదలు పెట్టేసినాడు.
అది నేను ఎప్పుడు నాకు ఎంతో చింత, ఎంతో బాధ ఏంటంటే వినేది ఎట్లా వింటారో నాకు భయం వేస్తుంది. ఎంతసేపు కష్టపడి ఎంతో సాక్రిఫైస్తో 3 రోజులు మీటింగులు పెట్టాడు. మాకు డిసెంబర్లో, అక్టోబర్లో 9 రోజులు మీటింగులు పెట్టినాం. రండి అక్కడికి చూద్దురు మీరు. ఎప్పుడా 5th అక్టోబర్ టు 13th అక్టోబర్ రాసుకోండి. రండి మీటింగ్లకి, అప్పుడు చూస్తారు మీ ఎట్టుండేది. ఆశ్చర్యపోతారు మీరు. 9 రోజులు మీటింగ్ పెట్టాం. సో ఎట్లా వినేది అది ఇంపార్టెంట్. ఎట్లా వింటున్నాం మనం మాట్లాడేది. నేనేం చెప్పినానండి, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఆ తర్వాత మీరు అందరు కలిసి తెలుగులో చదవండి అని చెప్పినాను. ఎందుకంటే ఐ మిస్ మై ఫ్రెండ్ వెసిలీ లేడు ఇక్కడ. And it shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains, and shall be exalted above the hills, and all the nations shall flow unto it. And many people shall go and say, Come ye, and let us go up to the mountain of the Lord, to the house of God of Jacob, and he will teach us of his ways, and we will walk in his path. For out of Zion shall go forth the law and the word of the Lord from Jerusalem. చదవడం లేదు సరే. అంత్య దినములలో 2వ వచనంలో ఏముంది? అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. హౌస్ ఆఫ్ గాడ్ వుడ్ బి ఎగ్జాల్టెడ్ అబౌవ్ ది హిల్స్. సో టాప్ ఆఫ్ ది మౌంటైన్, మనం విశ్వాసములుగా ఆ టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఆత్మీయంగా వెళ్ళగలిగే పరిస్థితిలో ఉండాలి. దట్ ఈస్ ది లెవెల్ ఇంటూ విచ్ లార్డ్ హ్యాస్ రైజ్డ్ us. అంటే ఆ లెవెల్కి దేవుడు మనల్ని పెట్టినాడు. ఎక్కడ? నిన్న చదివినాం 2 వచనాలు. ఒకటేమో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఇంకొకటి 2వ అధ్యాయం 6వ వచనం. అవి 2 ఎంతో కీలకం పాత్ర వహిస్తాయి ఈ మెసేజ్కి. మన పరిస్థితి ఎక్కడండి? మన ఆశీర్వాదం ఎక్కడ? ఇన్ హెవెన్లీ ప్లేసెస్, పరలోక స్థలములలో క్రీస్తునందు. అది ఇంపార్టెంట్. పరలోక స్థలములలో క్రీస్తునందు. ఇహలోకంలో కాదు, ఈ భూమి మీద కాదు. బై వర్చ్యూ ఆఫ్ సాల్వేషన్ ఆయన మనకిచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ ఎందుకు ఇచ్చినాడంటే మనల్ని ఈ భూమిపై నుంచి లేవనెత్తి ఆ పరలోక స్థలంలో కూర్చోబెట్టినాడు యేసుతో కూడా. అది 2:6 ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అది మన స్థానం. ఆత్మీయంగా బై ఫెయిత్, ఐ విల్ రిపీట్ అగైన్, బై ఫెయిత్ వాట్ ఈజ్ అవర్ పొజిషన్? ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్. ఆ పరిస్థితుల్లో మనం ఉండలేక జంప్ చేసి బయటకు వచ్చేస్తాం. అర్థలీలో వచ్చేస్తుంది. అందుకని ఈర్ష్య, ద్వేషం, కోపం, తాపం ఇవన్నీ ఈ అర్థలీ క్యారెక్టర్స్ అంతా ఎట్లా వస్తాయి? మనం ఆ పరలోక విషయంలో నుంచి బయటికి వచ్చినప్పుడే. దాంట్లో ఉన్నవాళ్ళు ఎంతో కొద్దిమంది బక్సింగ్ గారు లాంటి వారు. అంటే అది దాని చూసి భయపడాలని పనిలే. ఆయన అట్లా మనం ఎట్లా అని మీకు కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడు? వాక్యానికి లోబడినప్పుడు. బక్సింగ్ గారు వాక్యానికి లోబడినాడు. వాక్యంలో ఏ విధంగా చెప్పబడిందో దానికి తూచా తప్పకుండా పాటించినాడు. ఆ విధంగా ఆయన పరలోక స్థలంలోనే ఉండి క్రీస్తునందుండి మనకు వాక్యం చెప్పినాడు. ఆయన ప్యాటర్న్, ఆయన ఒక పద్ధతి, ఒక మచ్చు ఆయన మన సంఘాల్లో నెలకొల్పినాడు. అందువల్లనే దేవుడు ఒక్క మనిషిని ఏర్పరచుకొని ఎంత పని జరిగించాడండి. యెహోషామాలో ఎంటర్ అయ్యే ముందు నిర్గమకాండం 34:10 ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ఐ విల్ డూ మార్వల్స్, నేను ఆశ్చర్య కార్యాలు చేస్తా, అద్భుత కార్యాలు చేస్తా అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఎట్లా భయంకరం, తమిళ్ వర్డ్ భయంకరం, తెలుగులో కూడా భయంకరం అంటే ఎంతో భయం. అక్కడ ఎట్లా అంటే భయంకరం, ఎట్లా మీటింగ్ జరిగినాయి అంటే భయంకరమా ఇరుకప్ప అంటారు వాళ్ళు. అంటే భయంకరం అంటే ఎంతో బాగున్నాయని అర్థం. అంత పెద్ద సేవ యెహోషామాలో జరిగింది. ఎంతోమంది మారుమనసు పొందినారు. ప్రతి ఆదివారం బాప్తిస్మాలు, ప్రతి ఆదివారం బాప్తిస్మాలు. ఎంతోమంది ఏడ్చి మారుమనసు పొందేవాళ్ళు మెసేజ్ ఇస్తుంటే.
ఎందుకంటే నెవర్ దే హర్డ్, ఎప్పుడే కానీ వాక్యం వినలే. అందుకని మారుమనసు పొందగానే పర్వత శిఖరాలకు వెళ్ళిపోయేవాళ్ళు, ఎంతో ఆత్మీయతతో జీవించినారు. కనుకనే వర్డ్ ఆఫ్ గాడ్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఇన్ తమిళనాడు సమ్ ప్లేసెస్, బట్ ఇన్ ఆంధ్ర మెనీ ప్లేసెస్. ఒక అమెరికన్, ఒక ఇంగ్లాండ్ సిస్టర్ వచ్చిందంట హెబ్రోన్కి. భక్సింగ్ గారు ఆయన్ని ఒక సిస్టర్ ఇచ్చి కొన్ని సంఘాలు చూసినప్పుడు పంపించినాడు. ఆమె పోయి కొన్ని సంఘాలు చూసి ఆశ్చర్యపోయింది. ఆంధ్రప్రదేశ్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న ప్రశ్న వచ్చింది ఆమె హృదయంలో. ఇంతగా సేవ జరుగుతుందే, నూతన నిబంధనానుసారమైనటువంటి సేవ జరుగుతుంది ఇక్కడ, ఎక్కడా లేదు ఇట్లాంటి సేవ అని చెప్పి ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది ఆలోచించి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఒక బుక్లో రాసింది. ఆమె రాసిన ఒక బుక్లో ఒక పారాగ్రాఫ్లో ఈ సంగతి రాసిందట. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో దేవుని యొక్క వాక్యం ఎంతో విస్తరించింది. ఎందుకు విస్తరించింది, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మనం పరలోకానికి వెళ్ళినప్పుడు చూస్తామని అన్నాడు. నిద్రపోయినప్పుడు కాదు, ఆమె బాగా హాయిగా నిద్రపోతామని. కొంచెం తల ఎత్తి వినవండి, దయచేసి గమనించండి. మీ పక్క వాళ్ళు ఎవరైనా నిద్రపోతుంటే గిచ్చండి వాళ్ళని. నేను మీకు అడ్డం వస్తాను ఆమె కొడితే. అరే మందిరానికి వచ్చి అట్లా నిద్రపోతానండి. సో యెహోషాపాలు ఎంతో సేవ జరిగింది. అందుకని వాళ్ళందరూ ఏడ్చుకొని ఒకసారి భక్సింగ్ గారి దగ్గరికి కూర్చున్నాడు. అందరూ వచ్చేసి, బ్రదర్ మాకంతా ఎంతో గిల్టీగా ఉంది, మేము మారుమనసు పొందినాము, యేసు ప్రభువుని అంగీకరించినాము, దేవుడు పరలోక స్థలంలో క్రీస్తునందు మమ్మల్ని ఉంచినాడు, అది మేము అనుభవిస్తున్నాము. కానీ ఒక గిల్ట్ అనేది ఉంది, ఒక దోషం, నేరారోపణ మా హృదయంలో ఏంటంటే, మేము అంతకుముందు అక్రమంగా సంపాదించినవన్నీ నా దగ్గర ఉన్నాయి, సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, ఎంతో బంగారం, డబ్బులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మేము తిరిగి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలో మాకు తెలియదు, ఎట్లా వచ్చినాయో మాకు తెలియదు. ఏం చేయాలంటే అన్నట, మేము ఒక బావి చదువుతాము యెహోషాపాలో, అన్నీ దాంట్లో పడేయండి అని చెప్పినట్ట. ఇది కథ కాదు, వాస్తవం. ఇప్పుడు కూడా మీరు యెహోషాపాలోకి పోతే సెంట్రల్లో ఆ గ్రౌండ్లో మీరు పోయినారు ఎప్పుడైనా కొంతమంది పోతే, సెంట్రల్లో ఒక బావి ఉంది, ఆ హాల్ వెనకాల ముందు ఆడ చూసి ఇప్పుడు అంతా దానికి చుట్టూ గోడ కట్టినారు, పెట్టినారు, సీల్ చేసేసారు. దాంట్లో అన్నీ వేసేసారంట, సైకిళ్ళు ఏమేమి తీసినారు, అంతా డబ్బులు, బంగారం, అది అంతా వేసేసారు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలనో రిటర్న్ చేయాలని తెలియలే వాళ్ళకి. దట్ వాళ్ళకి గిల్ట్ పోయింది. ఆ విధంగా జీవించినారండి. మా గూడూరు అసెంబ్లీలో నేను చెప్తా ఉంటాను కదా, దేవుని మహిమార్థం చెప్తున్నా, కంప్లీట్ వైట్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అంతా వైటే కనబడుతుంది. నో కలర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 53, 54, 55, 60s కూడా అట్లా ఉండింది. ఎంతో మార్పు చెందిన జీవితాలు, హృదయంలో జరిగినటువంటి మార్పు అది బహిరంగంగా కూడా బయలుపరచబడింది. ఇట్ మేనిఫెస్టెడ్ అవుట్ సైడ్ ఆల్సో. అంటే తెల్లతో వేసుకుంటాను మేము పరిశుద్ధులమని కాదు, పరిశుద్ధత ప్రవర్తన కూడా ఉండాలి. అట్లా ఉండింది మా ఢిల్లీ అసెంబ్లీ. ఢిల్లీ కాదు, గూడూరు అసెంబ్లీ. ఒకసారి అక్కడికి పోయినా నేను, ఇప్పుడు ఎట్లుందో చూద్దామని. ఇప్పుడు ఎట్లుందని చూద్దామని పోయి, ఎవరికి తెలియదు, నన్ను కనుక్కోలేరు, ఎప్పుడు పెద్దవాడిని అయిపోయినాను, అప్పుడు చిన్నప్పుడు నేను, నాకు తెలిసిన వాళ్ళు అందరూ చనిపోయినారు, ఇప్పుడు ఎవరు లేరు అని పోయి నేను మీటింగ్ జరుగుతూ ఉంటే ఆదివారం మెల్లగా పోయి వెనకాల లాస్ట్లో కూర్చున్నాను. బైబిల్ పక్కన చీరలు ఖాళీగా ఉంటే బైబిల్ పెట్టిన, ఆ పక్కన ఇంకో సిస్టర్ కూర్చున్నది, ఆమె మా సిస్టర్. ఆమె నన్ను గుర్తించలే, కానీ నా బైబిల్లో నా పేరు చూసింది, యు జయచంద్రరావు అని రాసింది బైబిల్ పైన. అది చూసి అరే జయన్ వచ్చాడు అని చెప్పి మెసేజ్ పంపించింది దానికి, సేవకుడికి. జయశ్రీరావు ఢిల్లీ ఆయన ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు. అప్పుడు నేను చూశాను మందిరంలో గ్యావా కలర్, ఈస్ట్ బర్న్ కలర్, టెక్నిక్ కలర్ అంతా ఉంది. రంగురంగులు ఇట్లే రంగులు. ఎవడే కానీ రంగు చీర కట్టుకునేవాళ్ళు కాదు, రంగు గుడ్డలు కుట్టుకునేవాళ్ళు కాదు, స్ట్రైప్స్ ఫ్యాషనబుల్ గుడ్డలంతా ఎప్పుడే కానీ నేను చూడలే. ఆ విధంగా మేము మా సంఘంలో మేము బతికినాం. అంటే ఆ విధమైనటువంటి సమర్పణ, ఆ విధమైనటువంటి పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో నాకేమొద్దు, నీవే నాకు కావాలి అన్న దృక్పథంతో బతికినారు. ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో ప్రబలమైపోయింది. ఎందుకంటే వాళ్ళ ఏకాగ్రత, దేవుని అందుటి ప్రేమ, ఉన్నతమైన స్థలం. దేవుని వాక్యంలో ఉన్నతమైన స్థలాలకి, ఎత్తైన స్థలాలకి, పినకల్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం, వాటికి ఎంతో ప్రాధాన్యత ఉంది వాక్యంలో. అది చూస్తే మనకు ఎంతో అర్థమవుతుంది. చూడండి, విల్ బిగిన్ టు సీ సర్టన్ థింగ్స్. 1 శామ్యూయల్, డేవిడ్ ఏమంటాడో చూడండి.
1 Samuel 22. Sorry, 2 Samuel 22, please. 2 Samuel 22. 2 Samuel 22లో verse 34. He maketh my feet like hinds feet, and setteth me upon the high places. చదవండి. లేడి కాళ్ళ వలె నా కాళ్ళను చేశాడంట. లేడి కాళ్ళ వలె. మన హెవీ వెయిట్స్తో మనం పరిగెత్తలేము. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఫిజిక్. రన్నర్స్ కనుక చూస్తే ఒలింపిక్స్లో కానీ వరల్డ్ ఒలింపిక్స్లో పరిగెత్తే వాళ్ళు ఎంతో సన్నగా ఉంటారు. 6 ప్యాక్స్ ఉంటాయి ఇక్కడ. ఎంతో లోపల. నేను కాలేజ్ వచ్చేటప్పుడు అట్నే ఉంటుంది. ఇప్పుడంతా మా ఆవిడ బాగా ఉండి పెట్టింది, బోండా మాదిరి అయిపోయినాడు. అట్లా లేకుండా పరిగెత్తే వాళ్ళకి ఇంత వెయిట్ ఉంటే పరిగెత్తలేరు. అందుకనే ఒక వాక్యం ఉంది, భలే మంచి వాక్యం. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అందరూ చదవండి, గట్టిగా చదవండి. ఒకటి రెండు కలిసి ఉన్నాయి కదా. ఇదిగో గొప్ప సమూహం మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చుట్టూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని సింహానం యొక్క కుడిపార్శ్వను కూర్చుండాను. అక్కడ ముఖ్యమైనది ఏంటంటే నేను చెప్పేది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చుట్టూ ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదు. అర్థమైందండి? సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి అధికముగా ఉన్న ప్రతి భారమును మనం ఆవరించి ఉన్న మనతో ప్రతి భారమును సులువుగా అనవసరమైనవన్నీ విడిచిపెట్టాలి. అందుకని వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని పరిగెత్తారు, సూట్లు వేసుకొని పరిగెత్తారు. ఏం చేస్తారంటే బనియాన్ ఉంటుంది, ఆ బనియాన్ కూడా సన్నగా ఉంటుంది, జస్ట్ లంగోట మాదిరి ఒక చిన్న డ్రాయర్ ఉంటుంది, అంతే పరిగెత్తారు వాళ్ళు. అర్థమైందండి? ఆ మాదిరి విశ్వాసులు భారము కలిగి ఉండాలి. ఊరికి అనవసరమైనటువంటి ఏదో ఆకర్షణీయమైనటువంటి వేసుకొని ఎందుకు ఎవరిని ఆకర్షించాలని, ఎవరికి బాగుగా కనబడాలని, ఎందుకు అట్లా వచ్చేది? తయారైపోయి 4 సార్లు అద్దాలు చూసుకొని కొద్దిగా ఒక ఆయనకు బట్టతల ఇంటికలే లేవు, ఆయన దూకొని మళ్ళీ ఒక బొప్పు తీస్తాడు దేవానంద మాదిరి. అరే ఎందుకు? ఎవరి కోసం? నేను ఆయన తన ఏందా ఎందుకు చేస్తావా అంటే అది ఎప్పటి నుంచో ఉంది అలవాటు. నువ్వు ఎన్నిసార్లు అర్థం చూస్తావు? తయారైపోయి ఉండిపోయి అంటే మళ్ళీ పోయి అర్థం చూసుకొని మళ్ళీ ఏదో చేసుకొని వస్తావు. ఎవరి కోసం? ప్రపంచం కోసమా? నువ్వు దేవుని బిడ్డవి, దేవునికి అంగీకారంగా ఉండాలి. తరతరములకు ఆయన విశ్వాసం కనపరిచినాడు. నీ సంగతి ఏంటి? సో మన పరిస్థితి ఎట్లుండాలంటే ఉన్నతమైన స్థలములకు. డేవిడ్ ఏమన్నాడు? దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసినాడు, ఎత్తైన స్థలములకు తీసుకెళ్ళినాడు. దేవుడు కూడా మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఒకసారి ఇదే కాన్వకేషన్ థీమ్, మెడ్రాస్ కాన్వకేషన్కి, లార్డ్ హ్యాస్ మేడ్ మై ఫీట్ లైక్ హైండ్స్ ఫీట్ అని. అంటే దేవుని ఆ కొండల పైన, అంటే ఆత్మీయ కొండలు, ఆత్మీయ శిఖరములు, పినకల్స్ ఆఫ్ సాల్వేషన్, ఆత్మీయ శిఖరములు, రక్షణా శిఖరములు మనం అధిగమించాలి. పైకి పోవాలి అంటే ఎంతో ఉన్నతమైన స్థానానికి పోవాలి. అది దేవుని యొక్క చిత్తం. కానీ మనం ఎప్పుడు ఫుట్ హిల్స్ కిందనే ఉండడానికి పరిశ్రమ చేస్తాం. అబ్బాయి ఎవరు పోతారులే, అది ఆయనకు సాధ్యమైంది, భక్సింగ్ గారికి నాకేడ సాధ్యమైందని మనం ఎన్ని సంవత్సరాలు గడిచినా ఫుట్ హిల్స్ అంటే కొండల కింద నుంచి పోయిన వాళ్ళు చూస్తూ ఉంటాం. అరే ఆయన పోయినాడు, ఈయన పోయినాడు అని. మనం ఇంకా కిందనే ఉంటాం. మన నేచర్ కూడా అట్లే ఉంటుంది. కొట్లాటలు, విమతములు, కలహాలు,
ఒకరినొకరు ఊరికి అనుకోవడము, ఈర్ష్య, ద్వేషం. మా మందిరంలో ఢిల్లీలో ఒకసారి జరిగింది. ఒక ఆయన, నేను బయటికి వెళ్ళింటిని ప్రేయర్ మీటింగ్ అప్పుడు వేరే ఊరికి వచ్చుతానే ఆయన నాకు చెప్పినాడు కదా, అయ్యా ఈరోజు నేను ప్రేయర్ మీటింగ్ పోయినా ఆ బ్రదరు ప్రార్థనలో అంతా నన్నే కొట్టినాడండి అన్నాడు. ప్రార్థనలో నన్నే కొట్టినాడు, వీడు తీర్చి కొట్టాడు, అట్లా చేశాడు ప్రార్థన. నా అవకాశం వచ్చేప్పుడు నేను కూడా ఆయన్ని వదలలేదు అన్నాడు. ఇదేంద్రా ఆయన నువ్వు చేసింది ప్రార్థన ఏంది కన్వర్జేషన్? మనం ఎన్నోసార్లు చేస్తుంటాం ప్రార్థన అనేటప్పటికి కొంతమందికి ఇంకా దొరికిన లైసెన్సు అని ఇష్టం వచ్చినట్టు కొట్టడమే డైలాగ్స్. ఎవరిపైన ద్వేషం ఉంటే వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎంతోమంది అభ్యంతరపడి మేము ఇంకా సంఘానికి పోవండి, ఆయన మాకంతో ఇది చేస్తున్నాడని. అట్లాంటి పరిస్థితి రాకూడదు. నీ సంగతి ఏమిటి? ఒకరిని వీటి చూపిస్తే మా ఈ గురు యేసుదాస్ గారు అన్నారు, ఇటు ఒకరి గురించి చూపిస్తే ఈ 3 ఏళ్ళు ఎక్కడున్నాయి? నీ వైపు ఉన్నాయి, 3 అంతలుగా నీ వైపు ఉన్నాయి. నీ సంగతి ఏంటి? అది గమనించాలా. అది గమనించి నిన్ను నీవు సరి చేసుకోవాలి. అప్పుడే ఉన్నతమైన స్థలాలకి, పర్వత శిఖరం, టాప్ ఆఫ్ ది మౌంటైన్. చూడండి ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం చదవండి, 4వ వచనం. చదివినారా? And the ark rested in the 7th month, on the 7th day of the month, upon the mountains of Ararat. ఇది చూడండి, ఎంతో ఇంపార్టెంట్ ఇది. దేవుని ఓడ, ఆర్క్ ఆఫ్ నోవా చేత కట్టించినాడు దేవుడు. నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, లోకాన్నంతా ధ్వంసం చేస్తున్నాను అన్నాడు. ఆ మాటే విన్నాడు నోవా, ఇంకేం వినలే. ఆయన దగ్గర బైబిల్ స్టడీకి పాస్టర్ లేడు, బైబిల్ చదవడానికి బైబిల్ లేదు, ఏం లేదు. ఆయన స్వరాన్ని విన్నాడు అంతే. ఈయన ఏమన్నాడు? ఓడ తయారు చేయడానికి మొదలుపెట్టాడు. ఇదే విశ్వాస యోధుల చరిత్ర ఉంది 11వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రికలో 7వ వచనంలో ఒక్క మాటలో ఎంతో మాటలు పెట్టాడు అక్కడ. చూడండి, అది హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. By faith, being warned of God, moved with fear, prepared an ark for the saving of his house, by which he condemned the world and became heir of righteousness by faith. చదవండి తెలుగులో. See, that is the faith of Noah. దేవుని మాటకు లోబడినాడు. ఒకేసారి విన్నాడు ఆ స్వరం. ఇంకా ఆయనకు మళ్ళీ రిమైండ్ చేసేదానికి పాస్టర్ లేడు, దేవుని సేవకులు లేడు, సహవాసం లేదు. సహవాసం ఎట్టాడిది? పాప పంకిలమైన ప్రపంచం, పాపంతో నిండుకున్న ప్రపంచం చుట్టూ ఆయన ఒక్కడే ఉన్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు. స్వరాన్ని విన్నాడు అంతే. నమూనా కూడా దేవుడే ఇచ్చినాడు. ఆయన కట్టడం ప్రారంభించాడు ఎన్నో సంవత్సరాలు. దట్ స్పీక్స్ ఆఫ్ హిజ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ ఫెయిత్. నిరంతరంగా ఎప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వాడులో. ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత అంత ప్రళయం అంతా అయిపోయినంత ఏమైంది? పర్వతం ఎక్కడ ఆగిందండి? ఏదైనా లోయలో ఆగిందా? మైదానంలో ఆగిందా? పర్వతం పైన, అరారత్ మౌంటైన్స్ పైన ఆగింది. సో ద ఫస్ట్ లైఫ్, న్యూ లైఫ్ ఆఫ్టర్ ది ఫ్లడ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ది ఆర్క్ ఆన్ ఫ్రమ్ ది మౌంట్. అర్థమైందండి? పర్వతం మీద ఉన్నటువంటి ఆ ఓడ నుంచి ఈ నూతనమైన జనం బయటకు వచ్చాడు. నోవాస్ ఫ్యామిలీ. త్రూ దెమ్ ది ఎంటైర్ వరల్డ్ వాజ్ ఫిల్డ్ విత్ ది పీపుల్. అది చూడండి, ఆయన వస్తాను ఏం చేసినాడు? 20వ వచనం, జెనసిస్ చాప్టర్ 8 verse 20. అండ్ నోవా, అందరు చదవండి. అప్పుడు నోవహు, అందరు చదవండి. నేనేమని చెప్పినాను? ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం.
ఆదికాండం 8:20. వాళ్ళు వెతుకుతా ఉన్నారు, పక్కన వాళ్ళు అడుగుతున్నారు ఏంది అని. ఇప్పుడు వచ్చింది, చదవండి. Builded an altar and offered a clean beast. He started his life with the offering unto the Lord. Bah. Offering speaks of prayer. Same thing we find in the life of Apostle Paul. After he confessed, after he surrendered his life, the first testimony concerning Apostle Paul was 9:11. Acts of the Apostles, Apostle కార్యములు 9:11 ఏమనుంది? Behold, he prayeth. ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. అది మారుమనసు పొందిన తర్వాత ఏంది ముఖ్యం? ప్రార్థన. ఎందుకంటే యూ గెట్ ద బర్త్ రైట్ అకార్డింగ్ టు Romans chapter 8:15. He has poured in us the spirit of adoption. He adopted us to be his sons and daughters. So thereby you have got birth right. నిన్న చూసాం, బర్త్ రైట్ వచ్చినా కానీ ప్రార్థన చేయరు. ఎంతకాలం ప్రార్థన చేస్తారు? ఎప్పుడైనా చేస్తారా ప్రార్థన? ఒకప్పుడు అడిగవడం బైబిల్ చదివినావా అని. ఇప్పుడు మేమేమడుగుతాం అంటే ఎంతకాలం నుంచి ప్రార్థన చేయలేదు, నువ్వు ప్రార్థన చేసినావా? ఎంతోమంది భోజనం పెడతాను కళ్ళు ముచ్చుకుంటారు, కాసేపు ఏం చేస్తారో తెలియదు. బయటికి వెళ్ళేటప్పుడు తలుపు దగ్గరికి కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాను. వ్రతా భక్తి. వెన్ డిడ్ యూ హ్యావ్ క్వైట్ టైమ్ బిఫోర్ ద లార్డ్? ఎప్పుడు దేవుని సన్నిధిలో కొంత నింపాందిగా అన్ని పనులు చేసుకొని కూర్చొని బైబిల్ తీసుకొని చదివి ధ్యానించి, ప్రభా దీంతో నాతో మాట్లాడేందుకే మీకు వందనాలయ్యా, ఈ విధంగానే నేను జీవిస్తానని ఎప్పుడన్నా చెప్పినావా? అది మనం చేద్దాం. ఆ విధంగానే మనము అభివృద్ధి పొందగలం. మందిరంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలం. ఇక్కడ మొదటిది ఏంటంటే అరారత్ పర్వతం పైన ఆగింది ఓడ. దేవుడు ఈ విధంగా అడుగడుగున మనకేం చూపిస్తాడంటే ఎత్తైన స్థలముల యొక్క ప్రాముఖ్యత. దాని ద్వారా మనకేం చెప్తాడంటే మనం కూడా ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, శిఖరాన్ని అధిగమించి ఆ అనుభవం కలిగిన వారముగా ఉండాలి. అప్పుడే యూ కెన్ విట్నెస్ అండ్ ఎంజాయ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను అప్పుడే నువ్వు చూడగలవు. ఎత్తైన స్థలములలో, పరలోక స్థలములలో క్రీస్తునందే నీకు అది కనబడుతుంది. మనం ఇంకా వీఆర్ అట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు కాలేజీలో ఫైరింగ్ రేంజ్కి తీసుకుపోయారు మమ్మల్ని ఫైర్ చేయడానికి, నేర్పించడానికి. మేమంతా పోయేవాళ్ళం. బై ది టైమ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ learned many things, firing and all that. I am also included in the firing squad in the college. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైరింగ్ జగన్నాథ్ ఘాట్ అంటారు, కర్నూలుకి ద్రోణాచలం పోయే దోవలో పెద్ద మౌంటైన్ ఒకటి ఉంటుంది, ఒక 15 kilometers ఫ్రమ్ కర్నూలు. ఆ కొండకి ఎదురుగా టార్గెట్స్ పెట్టి మేము ఇక్కడ నుంచి ఫైర్ చేయాలి. ఫైర్ చేసే కంటే ముందు ఎర్ర జెండాలు ఆ ప్రాంతం అంతా నాటాలి. గొల్లోళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకి ఫైర్ కింద తగ్గుతారు. ఆ తర్వాత ఒకడు కొండ మీదకి ఎక్కి ఫ్లాగ్ ఒకటి పెట్టాలి. ఆ తర్వాత కొండ దగ్గర నుంచి ఎవరైనా వస్తారేమోనండి. ప్రతిసారి ఒక క్యాడెట్ పోయేవాడు పెట్టేవాడు. నేను అవాయిడ్ చేసేవాడిని, ఇంత కొండ ఎవరు ఎక్కుతారులే అని చెప్పి క్యాప్టెన్ కళ్ళలో చూసేవాడిని కాదు. చూస్తే ఆడ పిలుస్తాడు అని ఆయన చూసేవాడిని కాదు, తప్పించుకొని అట్టేటి తిరిగేవాడిని. ఒకరోజు ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు, జయచంద్రరావు దిస్ ఈజ్ యువర్ టర్న్ టుడే అని. అయ్యో బాబోయ్, కొండే కాలం, ఎంతో కష్టం, మార్గం లేదు, ఏం లేదు, పొదలు ఉంటాయి, బండలు ఉంటాయి, అంతే తప్పించుకొని పోవాలి. సరే ఆయన ఆర్డర్ చేశాడు, తీసుకున్న యూనిఫామ్ ఉంది, యాంకిల్ బూటు, రైఫిల్ కూడా ఉండాలి. దాంతోనే ఎక్కడం మొదలు పెట్టాడు. ఎక్కి 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 ఒక 15-20 నిమిషాల తర్వాత పైకి ఎక్కిపోయాడు. పైన టాప్ ఆఫ్ ద మౌంటైన్ వెళ్ళిపోయి జెండా నాటినాను. అక్కడ జెండా నాటి చెమట తుడుచుకొని ఇటు చూస్తే కర్నూలు అంతా నాకు కనబడుతుంది. ఎంటైర్ కర్నూలు ఈజ్ అట్ మై గ్లాన్స్. తుంగభద్ర రివర్ ఫ్లోయింగ్ ఆన్ ది అదర్ సైడ్. అదంతా తుంగభద్ర రివర్ కనబడుతుంది, ఆ టెంపుల్ కనబడుతుంది, కొండారెడ్డి బురుజు కనబడుతుంది, ఎంటైర్ సిటీ. వాట్ ఏ స్పెక్టాక్యులర్ సైట్. దెన్ ఐ సెడ్, ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎవ్రీ టైమ్ టు సీ దిస్ గ్లోరీ అనుకున్నాను. అర్థమైందండి? I said, I have missed all this while. So in order to see the glory of God, you have to go higher and higher in your spiritual life. పైకి ఎక్కుతున్నారా, ఇంకా కింద నుండి చూస్తున్నారా? You have to climb higher and higher. Then God's name would be glorified and you can see the
జింక్సెస్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లింప్సెస్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలిగేవాడిగా ఉంటావు. అప్పుడే దేవుడు నీకు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. సో ఆ విధంగా జరిగేటట్టు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రభువా కొండ ఎక్కే అనుభవం అనుగ్రహించు, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, కొండ శిఖరం పైన ఉండే అనుభవం నాకు అనుగ్రహించు. ఆ సేవాకరణ శిఖాది అనే దాంట్లో మోషన్ గుర్తుంది కూడా, అది కూడా చూద్దాం మధ్యాహ్నం మేము రాత్రి. కానీ సేవాకరణ తు శిఖాదే, అరే హిందీలో పడుతున్నాను. సేవా చేయ నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా దేవా, సేవా చేయ నాకు నేర్పుమా, సేవా మర్మము నాకు తెలుపుమా. మోషే చేసిన సేవా ప్రభు నాకు నేర్పుమా, మోషే చేసిన సేవా నాకు నేర్పుమా. సీనాయి పర్వత అనుభవము నా కొసగుమా, సీనాయి పర్వత అనుభవము నా కొసగుమా. సాత్వికముతో సేవా చేయా నాకు నేర్పుమా, సేవా చేయా నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. సేవా చేయా నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. తెలియా చేసిన సేవా ప్రభు నాకు నేర్పుమా, తెలియా చేసిన సేవా ప్రభు నాకు నేర్పుమా. కార్మెలు పర్వత అనుభవము నొసగుమా, కార్మెలు పర్వత అనుభవము నా కొసగుమా. నిర్భయముతో సేవ చేయా నాకు నేర్పుమా, సేవా చేయా నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. దేవా సేవా చేయా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. మోషే సేవ చేసినాడు. ఆయన ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని రాశాం మీ పాట. ముఖ్యమైన ఘట్టాలు మోషే హోరేబు పర్వతం పైన ఆ పర్వత అనుభవం మనకి ఇవ్వమని ప్రార్థన. ఆయన మెయిన్ క్యారెక్టర్ ఏంది? సాత్వికుడుగా, సాత్వికుడు. అందుకని ఆ ముక్క పెట్టాను, సాత్వికముతో సేవ చేయనా. అది అట్లా ఎలియా జీవితంలో ఏంది? కర్మెలు పర్వతం అనుభవం. ప్రార్థన చేసినాడు, అగ్ని వచ్చింది. ఎక్కడ ఏదో నరుమూలలు కాదు, అందరికి ప్రత్యక్షంగా. ఆహాబు సైన్యం ఉన్నారు, ఆ ప్రీస్ట్ ఉన్నారు, అందరి ముందర అందరు చూస్తుండగా అగ్ని ఆకాశం నుంచి వచ్చి ఆ బలిని స్వీకరించింది. నేషనల్ రిపెంటెన్స్ వాజ్ అట్ హోమ్ అట్ హిజ్ హ్యాండ్. అంటే ఓ జాతి దాన్ని గ్రహించి హీజ్ గాడ్ అని చెప్పినారు. అప్పుడు అబ్రహాం ఈయన ఏమి చేసినాడు? ఏలియా జజ్బేలిని నువ్వు నా ప్రవక్తల్ని చంపుతావా, నీ సంగతో చూస్తూ చూడన్నాడు. కానీ ఆమె ఏమనింది? నీ సంగతి నేను చూస్తాను చూడనేటప్పటికి గోసి చుట్టుకొని పరిగెత్తి వెళ్ళిపోయినాడండి. హీ కుడ్ స్టాండ్ బిఫోర్ ది కింగ్ బట్ హీ కుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ ది క్వీన్. బలి చిత్రం. ఆహాబు రాజు దగ్గర నిలబడగలిగినాడు, రాణి దగ్గర పరిగెత్తి వెళ్ళిపోయినాడు. కానీ దేవుడు వదలలే కదా. అందుకని నిర్భయంతో భయపడి వెళ్ళిపోయాడు. అందుకని నిర్భయంతో సేవ చేయాలని నాకు నేర్పని పెట్టాను. భలే మంచి మాటలు. అది ఎప్పుడైనా మీరు పాడుకోండి. మీ దగ్గర ఉందిగా చీట్, మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు లేకపోతే అంటే దాంట్లో సెల్ ఫోన్లు ఉంటుంది. అంతకుముందు నిడుపులలో పాడినాం ఈ పాట. ఇది ఎంతో మంచి సేవకు వచ్చిన తర్వాత కంపోజ్ చేసి ప్రభువా ఇలాంటి సేవ నాకు అనుగ్రహించని ప్రార్థన చేసేవాడిని. ఎంతో నిజంగా నేను మాట చెప్తే నిజంగా ఫీల్ అయ్యి పాడతాను. అందువల్లనే దాంట్లో ఒక రకంగా వేరే విధంగా ఉంటుంది. అనుభవించి పాడాలి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సో డేవిడ్ ఏమన్నాడు? గాడ్ హ్యాజ్ మేడ్ మై ఫీట్ లైక్ హైండ్స్ ఫీట్. జింక కాలవలే చేసినాడు, పైకి పోయినాడు. ఆ తర్వాత మొదటి సాదృశ్యం ఏం చూసాం? నోవా ఓడ అరారత్ పర్వతం మీద ఆగింది. అరారత్ పర్వతం మీద న్యూ లైఫ్ ఎమర్జ్డ్. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
న్యూ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? అరారత్ కొండపై నుంచి, పర్వతానుభవం. అప్పటి నుంచే దేవుడు దీన్ని పదిలపరిచినాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఇంకా ఎక్కువ చూస్తాం మరలా. ప్రార్థన.